హాయ్ అండి. ఈ వీడియోలో ద్రావణాలు అనే టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు చూద్దామండి. భారజలాన్ని విద్యుత్ కెటిల్లో వేడి చేసినప్పుడు స్కేల్లో ఏర్పడే తెల్లని పదార్థం ఏమిటి? ఆన్సర్ అండి కాల్షియం కార్బోనేట్. తర్వాత ప్రశ్న, ఉతికే సోడా అంటే ఏంటి? ఉతికే సోడా అంటే సోడియం కార్బోనేట్. తర్వాత ప్రశ్న అండి, కఠిన జలం సబ్బుతో నొరగనివ్వదు ఎందుకు? కఠిన జలం సబ్బుతో నొరగనివ్వదు ఎందుకు? ఆన్సర్ అండి కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్లను కలిగి ఉండటం వల్ల ఇది సబ్బుతో నొరగనివ్వదు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఏవి కలిగి ఉండటం వల్ల బండరాల నుంచి స్రవించే నీరు కఠినంగా మారుతుంది? ఆన్సర్ కాల్షియం కార్బోనేట్ను కలిగి ఉండటం వల్ల. తర్వాత ప్రశ్న, వంట సోడాని రసాయనికంగా ఏమని పిలుస్తారు? ఆన్సర్ సోడియం బైకార్బోనేట్ అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, బట్టల సబ్బు అనేది ఒక డాష్. బట్టల సబ్బు అనేది ఒక డాష్. ఇది సహజ పాటి ఆమ్లాల సోడియం లవణాల సహజ మూలం. సహజ పాటి ఆమ్లాల సోడియం లవణాల సహజ మూలం. తర్వాత ప్రశ్న, కృత్రిమ బట్టల సబ్బు అనేది డాష్. కృత్రిమ బట్టల సబ్బు అనేది డాష్. ఆన్సర్ అరోమాటిక్ ఎలిఫాటిక్ సల్ఫోనిక్ ఆమ్లం సోడియం లవణాల మిశ్రమం. తర్వాత ప్రశ్న, బట్టల సబ్బు కఠిన జలంలో నురగనిస్తుంది ఎందుకు? ఆన్సర్ అండి సల్ఫోనిక్ ఆమ్లాల కాల్షియం మెగ్నీషియం లవణాలు నీటిలో కరుగుతాయి. తర్వాత ప్రశ్న, సున్నపు నీరు ఏం కలిగి ఉంటుంది? ఇదండి కాల్షియం హైడ్రాక్సైడ్ని కలిగి ఉంటుంది. తర్వాత ప్రశ్న, వంట నూనెను కొవ్వులుగా మార్చే పద్ధతి ఏమిటి? ఆన్సర్ జల విశ్లేషణం. తర్వాత ప్రశ్న, రెండు ద్రావణాలు ఎప్పుడు సమతాస్థితిలో ఉంటాయి? ఆన్సర్ అండి వాటి గాఢతలు సమానంగా ఉన్నప్పుడు, అంటే రెండు ద్రావణాల గాఢతలు సమానంగా ఉన్నప్పుడు అవి సమతాస్థితిలో ఉంటాయి. తర్వాత ప్రశ్న, పరమశూన్య ఉష్ణోగ్రత డాష్. ఆన్సర్ సిద్ధాంతరీత్యా సంబంధమైన అత్యల్ప ఉష్ణోగ్రత పరమశూన్య ఉష్ణోగ్రత. తర్వాత ప్రశ్న, ప్రభుత్వం సరఫరా చేసే నీటిని సాధారణంగా శుద్ధి చేసే పద్ధతి ఏమిటి? ఆన్సర్ క్లోరినేషన్. తర్వాత ప్రశ్న, భారజలం డాష్. భారజలం హైడ్రోజన్ బదులు డ్యూటేరియం కలిపి ఉంటుంది. తర్వాత ప్రశ్న, pH అనేది దేన్ని సూచిస్తుంది? pH అనేది ద్రావణం యొక్క ఆమ్ల లేదా క్షారత్వాన్ని తెలియజేస్తుంది. తర్వాత ప్రశ్న, హైడ్రోక్లోరిక్ ఆమ్ల జల ద్రావణం pH విలువ సుమారుగా ఎంత? ఆన్సర్ 2. తర్వాత ప్రశ్న, pH విలువ 12 ఉన్న ద్రావణం ఏంటి? క్రింది వాటిలో pH విలువ 12 ఉన్న ద్రావణం ఏమిటి? ఆన్సర్ సోడియం హైడ్రాక్సైడ్. తర్వాత ప్రశ్న, జల ద్రావణంలో ఏ వాయువు బలమైన ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది? ఆన్సర్ పాస్పేట్. తర్వాత ప్రశ్న, చల్లని నీటిలో పూర్తిగా రూపాంతరం చెందినది ఏది? క్రింది వాటిలో చల్లని నీటితో పూర్తిగా రూపాంతరం చెందినది? ఆన్సర్ బెంజోయిక్ ఆమ్లం. తర్వాత ప్రశ్న, జలం కంటే క్రింది ఏ జల ద్రావణం అధిక విద్యుత్ వాహకత కలిగి ఉంటుంది? జలం కంటే క్రింది ఏ జల ద్రావణం అధిక విద్యుత్ వాహకత కలిగి ఉంటుంది? ఆన్సర్ అండి సాధారణ ఉప్పు. తర్వాత ప్రశ్న,
సముద్ర జలంలో సమృద్ధిగా లభించే సమ్మేళనం ఏంటి? ఆన్సర్ సాధారణ ఉప్పు. తర్వాత ప్రశ్న అండి, లిక్విడ్ నూనె కలిపిన కాస్టిక్ సోడా ద్రావణాన్ని వేడి చేయగా వచ్చే పదార్థం ఏంటి? ఆన్సర్ అండి సబ్బులు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో నీటి శుద్ధ స్థితి ఏది? ఇచ్చిన ఆప్షన్స్లో వర్షపు నీరు అనేది అత్యంత నీటి శుద్ధ స్థితి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఆహార నిల్వ కారணிలు ఏవి? ఆన్సర్ బెంజోయిక్ ఆమ్లం. తర్వాత ప్రశ్న, బట్టలను వర్ణరహితం చేసే కారకం ఏది? ఆన్సర్ బ్లీచింగ్ పౌడర్. తర్వాత ప్రశ్న, సిల్వర్ హాలైడ్ను ఫోటోగ్రాఫిక్ ప్లేట్లలో ఉపయోగిస్తారు ఎందుకు? ఆన్సర్ అండి కాంతిచే సులువుగా క్షయం అవుతుంది కనుక సిల్వర్ హాలైడ్ను ఫోటోగ్రాఫిక్ ప్లేట్లలో ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, ఫోటోగ్రఫీలో ఉపయోగించే హైపో రసాయన నామం ఏంటి? ఆన్సర్ సోడియం థయోసల్ఫేట్ అండి. తర్వాత ప్రశ్న, వర్షపు నీరు కంటే నదీ జలాలు కఠిన జలం ఎందుకంటే? ఆన్సర్ అతి కాలుష్యం మెగ్నీషియం లవణాలు కలిగి ఉండటం వల్ల వర్షపు నీరు కంటే నదీ జలాలు కఠిన జలం. తర్వాత ప్రశ్న, నీటిలో గల ఉతికే సోడా ద్రావణం అనేది? ఆన్సర్ ఆల్కలీన్. తర్వాత ప్రశ్న, రిఫ్రిజిరేటర్లో క్రింది వాటిలో ఉపయోగించేది డాష్? ఆన్సర్ ద్రవ అమోనియా. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో తాగే సోడా కలిగి ఉండేది ఏది? క్రింది వాటిలో తాగే సోడా ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది.